హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మీ అందరి కోసం ఒక కొత్త నోటిఫికేషన్ తీసుకొచ్చేసాను. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మనకి అప్రెంటిస్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ అప్రెంటిస్ ఉద్యోగాలు వచ్చేసి మనకు తిరుపతి, చిత్తూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల పరిధిలో ఎవరైతే ఐటీఐ పాస్ అయి ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఉద్యోగానికి మనం అప్లై చేసుకోవాలనుకుంటే కనుక అప్రెంటిస్షిప్ ఇండియా gov.in వెబ్సైట్ లో మన యొక్క అప్లికేషన్ మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ మొత్తం కూడా మనకి 4th అక్టోబర్ వరకు అయితే ఫిల్ చేయాలి. 4th అక్టోబర్ లోపు ఎవరైతే ఆన్లైన్ చేసుకున్నారో ఆ యొక్క ఆన్లైన్ చేసిన ప్రతిని, అదేవిధంగా మనకు సంబంధించిన డాక్యుమెంట్స్, రెజ్యూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము మళ్ళీ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్మెన్, సివిల్, ఈ విధంగా ఐటీఐలో మనకు రకరకాల ట్రేడ్ లో ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. సో మనకు చూసినట్లయితే చిత్తూరు జిల్లాలకు సంబంధించి మనకు డీజిల్ మెకానిక్ లో 33 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా తిరుపతిలో 60 డీజిల్ మెకానిక్ ఉద్యోగాలు ఉన్నాయి. నెల్లూరులో 62 డీజిల్ మెకానిక్ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో మనకి 37 డీజిల్ మెకానిక్ ఉద్యోగాలు ఉన్నాయి. మిగతా ట్రేడ్లలో మొత్తం కూడా మనకి చూసినట్లయితే మోటార్ మెకానిక్ కి, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కి సంబంధిత ట్రేడ్లలో మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు రకరకాల ఉద్యోగాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా మనకు అన్ని ట్రేడ్ లో కలిపేసి మనకు చిత్తూరు జిల్లాలో చూసినట్లయితే 48 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. తిరుపతి జిల్లాలో 88 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో మనకి 91 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో మనకి 51 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ట్రేడ్ కి సంబంధించి ఎవరైతే అప్లై పాస్ అయ్యారో వారందరూ కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క ఉద్యోగానికి మనము ఏ విధంగా నమోదు చేసుకోవాలి అంటే, ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు వారి పూర్తి వివరాలను ఆన్లైన్ వెబ్సైట్ ఏదైతే మనకు అప్రెంటిస్షిప్ ఇండియా .gov.in ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ యొక్క వెబ్సైట్ లో మనం లాగిన్ అయ్యి అప్రెంటిస్షిప్ చేయాల్సుకున్న జిల్లాను ఎంచుకొని ఆ పోర్టల్ ద్వారానే మనము అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. జిల్లా మరియు ఎస్టాబ్లిష్మెంట్ యొక్క వివరాలు కింద చూసినట్లయితే మనకి చిత్తూరు సంబంధించి అప్లికేషన్ చేయాలనుకుంటే వారు కూడా ఏపీఎస్ఆర్టీసీ చిత్తూరు డిస్ట్రిక్ట్ అని అప్లికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. తిరుపతికి సంబంధించిన వారు ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి డిస్ట్రిక్ట్ అని తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరుకు సంబంధించిన వారు ఏపీఎస్ఆర్టీసీ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రకాశం జిల్లాకు సంబంధించిన వారు ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం డిస్ట్రిక్ట్ అని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే అప్రెంటిస్షిప్ ఇండియా యొక్క వెబ్సైట్ లో మనం యొక్క డీటెయిల్స్ అన్ని లాగిన్ అయిన తర్వాత ఆ యొక్క అప్రెంటిస్ సంబంధించి ట్రేడ్ తీసుకున్నట్లయితే దాన్ని జిల్లా వారీగా మనకి ఏదైతే ఏపీఎస్ఆర్టీస్ సైట్లు ఉన్నాయో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడైతే మనం జిల్లాను తీసుకుంటామో ఆ జిల్లాకు సంబంధించి నేమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఈ యొక్క అప్లికేషన్ చేసినప్పుడు చూసుకోండి. సో అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన రుసుము ఏదైతే మనకు అప్లికేషన్ ఫీ ఏదైతే ఉంటుందో ఈ యొక్క అప్లికేషన్ ఫీజు మొత్తం కూడా మనకి హాజరయ్యే అభ్యర్థులు 100 రూపాయల రుసుము మరియు 18 రూపాయల జిఎస్టీ కట్టవలసిందని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్ లో మనకు తెలియజేశారు. సర్టిఫికేట్స్ యొక్క నకలు అంటే దాని యొక్క జిరాక్స్ లో మనకి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జిరాక్స్ అన్నింటినీ కూడా మనకు ఆన్లైన్ చేసిన అప్లికేషన్, అదేవిధంగా జిరాక్స్ కాపీలు అన్నింటినీ కూడా మనకు 6-10 అక్టోబర్ 2025 తేదీలోగా మామూలుగా మనకి రెజ్యూమ్ తో పాటుగా ఈ యొక్క కాపీలన్నీ కూడా మనకు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఆఫీస్ కు పంపించాలని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ తెలియజేశారు. సో అప్లికేషన్ పంపించాల్సిన నకలు పంపించాల్సిన వెబ్సైట్ చూసినట్లయితే మనకు ఆన్లైన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సర్టిఫికేట్స్ మనము 6 అక్టోబర్ 2025 తేదీలోగా ఈ యొక్క అప్లికేషన్స్ అన్నింటినీ కూడా మనము పంపించవలసి ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ పంపించవలసిన చిరునామా ఏదైతే ఉందో దాన్ని ప్రిన్సిపల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ కాలేజ్ కాక్టూరు, అదేవిధంగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ కి మనం ఈ యొక్క డాక్యుమెంట్స్ జిరాక్స్ అన్నింటినీ కూడా మనం పంపించాల్సి ఉంటుంది. ఏదైతే మనము ఆన్లైన్ లో నమోదు చేసుకున్న అభ్యర్థుల ప్రొఫైల్ సంబంధించి ఏదైతే ఉందో ఆ యొక్క ప్రొఫైల్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కాపీ, అభ్యర్థి ఆన్లైన్ లో నమోదు చేసుకున్నట్టుగా రుజువు, ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఐటీకి సంబంధించిన మార్క్స్, అదే కన్సల్టేషన్ మెమో ఉంటుంది కదా ఆ యొక్క కన్సల్టేషన్ మెమో, అదేవిధంగా ఎన్సీవిటీ సర్టిఫికేట్, మనం ఐటీఐలో పాస్ అయినట్టుగా ఎన్సీవిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అది కూడా మనకు 6 నెలల్లో మాత్రమే ఉండాలని చెప్పేసి కూడా మనకు తెలియజేశారు. ఒకవేళ వికలాంగులైనచో వారి యొక్క ధృవీకరణ పత్రము, మాజీ సైనికోద్యోగులు పిల్లలైనచో ధృవీకరణ పత్రము, ఎన్సీసీ మరియు స్పోర్ట్స్ నుంచి సంబంధిత ధృవీకరణ పత్రాలు, అదేవిధంగా ఆధార్ కార్డు, ఈ యొక్క వివరాలన్నింటినీ కూడా మనము పోస్టల్ ద్వారా మనము ఈ యొక్క ఏదైతే అడ్రస్ మనకు కనిపిస్తుందో ఈ యొక్క అడ్రస్ కి మాత్రమే మనం పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్ నమోదు మొత్తం కూడా మనకు 17 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 17 సెప్టెంబర్ నుంచి 4th అక్టోబర్ లోగా మాత్రమే
ఈ యొక్క వివరాలన్నింటినీ కూడా మనం ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత మనం పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు నందు ఆధార్ కార్డు తప్పనిసరిగా నమోదు చేయాలి కాబట్టి ఎవరైతే ఆధార్ కార్డు నమోదు చేయరో వారి యొక్క అప్లికేషన్ కూడా మనకు రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆధార్ యొక్క వివరాలు నమోదు చేయండి. ఆ పోర్టల్ నందు అప్రెంటిస్ కోర్స్ కొరకు అప్లై చేసినప్పుడు ఏదైనా సందేహాలు ఉన్నా కూడా మీరు ఐటీఐ కాలేజ్ నందు సంప్రదించవచ్చు అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ తెలియజేస్తారు. దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు 9154291408 అనే ఫోన్ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ లో తెలియజేస్తారు. అప్లికేషన్ ఫామ్, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కమ్ రెజ్యూమ్ అనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ లో మనకు సంబంధించిన ఏవైతే అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నంబర్, అదేవిధంగా డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్ అయితే మనం అప్లై చేసినామో ఆ యొక్క డిస్ట్రిక్ట్ డీటెయిల్స్, మన యొక్క ఫుల్ నేము, జెండరు, ఫాదర్ నేము, మదర్ నేము, అడ్రస్, ఇదంతా కూడా మన పర్మనెంట్ అడ్రస్, అది కూడా కమ్యూనికేషన్ అడ్రస్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్ దాని యొక్క నంబరు, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎస్ఎస్సి జిరాక్స్ కాపీ అటాచ్ చేశారా లేదా, ఐటీఐ అటాచ్ చేశారా లేదా, ఐటీఐ ట్రేడ్ సంబంధించిన ఎన్సీబీటీ సర్టిఫికేట్ అటాచ్ చేశారా లేదా, ఐటీఐ పాస్ అయిన మంత్ అండ్ ఇది ఇయర్, అదేవిధంగా ఐటీఐకి సంబంధించిన మాక్సిమం మార్క్స్, మనకు వచ్చిన మార్క్స్, ఒకవేళ ఎన్సీసీ ఉంటే ఎస్ఆర్ నో, స్పోర్ట్స్ ఉంటే ఎస్ఆర్ నో, ఫిజికల్ ఛాలెంజ్ కాపీ ఎస్ఆర్ నో, ఎక్సర్సైజ్ పిన్ ఉంటే ఎస్ఆర్ నో, ఆధార్ కాపీ పెట్టారా లేదా, ఈమెయిల్ ఐడి, అదేవిధంగా సెల్ నంబర్. సో ఈ విధంగా మనం యొక్క అప్లికేషన్ లో అంటే రెజ్యూమ్ లో మన యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ తో పాటు మనం ఆన్లైన్ లో చేసుకున్న రిసిప్ట్ ను, అదేవిధంగా ఆధార్ కార్డును, ఎస్ఎస్సిని, ఐటీ సంబంధించిన వివరాలన్నింటినీ కూడా మనము జిరాక్స్ కాపీ రూపంలో అడ్రస్ కు పంపించినట్లయితే మన యొక్క అప్లికేషన్ అనేది రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వివరాలను మర్చిపోకుండా పోస్ట్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇది మనకు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా తిరుపతికి సంబంధించిన జిల్లాలలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోండి. సో ఐటీఐలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థలో అప్రెంటిస్ గా జాయిన్ అవ్వండి. సో ఇది ఈ రోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మరిన్ని నోటిఫికేషన్ కోసం మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.